Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో సెప్టెంబర్ 3కి చెందినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 8వ అధ్యాయం. ఇక్కడ 3 హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. ఒక తీరు, నా హక్కు నా ఇష్టం. మరొక తీరు, నా హక్కును ఇష్టపూర్వకంగా వదిలేస్తా. ఇది ఏ తీరు? ఎవరిని ఆత్మీయ బలహీనులు, ఆత్మీయ బలవంతులు అంటారు. మూడవది, నీవు తప్పని తలంచిన మాత్రాన అది తప్పు కాదేమో. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. 1 కొరింథీ 8వ అధ్యాయం చదువుకుందాం. దీనిలో 13 వచనాలు ఉన్నాయి. కంపారిటివ్గా చిన్న అధ్యాయం చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ కొనినవాడు ఒకడు దేవుని కొనివాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఎన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడినవి అని ఎంచి భుజింతురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఎలా అనగా, జ్ఞానము గల నీవు విగ్రహాలయ మందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములను తినుటకై ధైర్యము తెచ్చుకొను కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారగుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం చేయకుండాటకై నేనెన్నటికీ మాంసము తినను. ఇప్పుడు విగ్రహములకు అర్పించినటువంటి ఆ బలుల మాంసం తినొచ్చా తినకూడదా అనేటువంటిది మొదటి శతాబ్దంలో చాలా తీవ్రమైనటువంటి సమస్య. అప్పుడు ఏం చేయాలి? తినాలా తినకూడదా?
విగ్రహములు వట్టివేనని గ్రహించుటను బట్టి కొరింథీయులలో కొందరు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నది. కాబట్టి వారి ఆలోచన ఈ విధంగా ఉంటుంది. సత్యుడైన దేవుడు ఒకడే. సత్యుడైన ఒకే ఒక దేవుడు సృష్టించిన ఆహార పదార్థములను, మాంసమును తిని విగ్రహములకు అర్పించిన మాంసంతో పాటు వాటిని ఇష్టమైన సమస్తమైన వాటిని భుజించవచ్చును అని వారి ఆలోచన. వారి ఆలోచన. అయితే మరికొందరు ఏమంటారంటే, బహుశా మూఢ విశ్వాసంతో కట్టబడి అన్యులుగా జీవించి మారు మనసు పొందిన వారై వీళ్ళు ఉండొచ్చు. వీరి దృష్టిలో విగ్రహముల వెనుక దైవపు శక్తి ఉన్నదని గుర్తించి వాటికి అర్పించిన ఆహార పదార్థములను భుజించుట క్షేమకరమైనది కాదని వారు తలస్తున్నారు. పౌలు దీనికి స్పందిస్తూ ఆయన తీరు ఎట్లా ఉంటుందంటే, అర్థమయ్యేటట్లుగా స్పష్టంగా ఉంటుంది. బలమైన మనస్సాక్షి గలవారు క్రీస్తు యందలి విశ్వాసులను హానిపరిచేదిగా ఉండకుండా వారి హక్కులను వదిలిపెట్టుటకు సిద్ధపడాలి అని పౌలు ఆ సందర్భంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు బలవంతులు, బలహీనులు. బలమైన మనస్సాక్షి కలవారిని ఆయన హెచ్చరించేది ఏంటంటే, బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళకి, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారికి హాని కలుగకుండా మీరు మీ హక్కులను స్వేచ్ఛగా వదిలిపెట్టడానికి సిద్ధపడండి అని చెబుతున్నాడు. ఇక దీన్ని కొంచెం ఈ విధంగా మనం అన్వయించుకోవచ్చు. దీన్ని గట్టిగా అన్వయించుకోవాలి అని అంటే కొన్ని విషయాలు గ్రహిస్తే బాగుంటుంది. ఇది స్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని అంశములను మన మనసులో నాటుకునే ఎడల ఇచ్చట అన్వయిస్తున్న వాటిని నిర్ధారణ చేసుకోగలం. మొదటిది సమస్య స్వభావ సిద్ధంగా తప్పు అనే నైతిక జీవితమునకు చెందినది కాదు. అంటే స్వభావ సిద్ధంగా అది తప్పు అనేటువంటి విషయం కాదు. నైతికంగా అది తప్పు అంటే స్వభావ సిద్ధంగా దానిలో తప్పేమీ లేదు అనేటువంటి విషయానికి సంబంధించింది. దీనికి ఆపోజిట్గా వ్యభిచారం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ స్వభావసిద్ధంగా తప్పు అనే నైతిక జీవితానికి సంబంధించింది కాదు. ఏది ఇక్కడ ఉన్నటువంటి సమస్య, విగ్రహాలకు అర్పించినటువంటి మాంసాన్ని తినొచ్చా తినకూడదా అనేటువంటి ఇష్యూ, అనేటువంటి సమస్య, అది నైతిక జీవితానికి సంబంధించింది కాదు. అది మనం చెబుతుంది. నైతిక జీవితానికి సంబంధించింది ఏంటి అంటే, ఉదాహరణకి వ్యభిచారం. మరి వ్యభిచారం గురించి పౌలు అదేవిధంగా చెబుతాడా? అదేవిధంగా చెబుతాడని మనం ఊహించలేం. వ్యభిచారమును గూర్చి పౌలు ఈ విధంగా వాదిస్తాడని మనం ఏ కోశంలో కూడా ఊహించలేం. కొందరి దృష్టిలో అంటే పౌలు ఈ విధంగా అంటాడా? కొందరి దృష్టిలో వ్యభిచారం సరైనదని, మరికొందరి దృష్టిలో సరైనది కాదని, కాబట్టి మొదటి వారు రెండవ వారిని నొప్పించకుండా ఉండుటకు వారి స్వతంత్రతను వదులుకోవాలని పౌలు చెప్పగలడా? లేదు.
ఎందుకంటే ఇది వ్యభిచారం నైతిక జీవితానికి సంబంధించింది. కాబట్టి దానిలో ఇక కొంతమంది ఎట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు, కాబట్టి మీరు సర్దుకుపోండి అని ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఆయన చెప్పడు. ఆ విధంగా మనం ఊహించలేము పౌలు ఆ విధంగా చెప్తాడని. వ్యభిచార విషయంలో ఎప్పుడు కూడా ఏ సాకు చెప్పకూడదు. ఎందుకంటే అది నైతిక జీవితానికి సంబంధించింది కాబట్టి పౌలు అన్వయిస్తున్న నియమం స్వాభావికంగా నైతిక జీవితమునకు చెందిన కార్యములు కావు. అది ఇక్కడ చెబుతుంది ఏంటంటే, అటు ఇటుగా కొందరు ఎట్లా అంటారు, కొందరు అట్లా అంటారు, కాబట్టి కొందరు సర్దుకుపోండి అనేటువంటిది నైతిక జీవితానికి సంబంధించింది కాదు. ఓకే, దాన్ని స్వభావ సిద్ధంగా నైతిక జీవితానికి సంబంధించింది అంటే ఇంట్రిన్సికలీ అని అంటారు ఇంగ్లీష్లో. రెండవ విషయం మనం గమనించాల్సింది, మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించడం సరి అయినది కాదని పౌలు ఊహిస్తున్నాడు. ఏదైనా మనస్సాక్షి చెప్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళామనుకోండి, ఎప్పుడేమవుద్దంటే మనస్సాక్షి దెబ్బతింటుంది. ఆ విధంగా వెళితే ఒక రంగంలో అనైతికమైన విషయంలో మనస్సాక్షిని కఠినపరుచుకుంటే, ఓకే, ఇప్పుడు మనం ఈ మాంసం తినొచ్చా, విగ్రహాలకు అర్పించినటువంటి మాంసం తినొచ్చా, తినకూడదా అనేటువంటిది నైతిక జీవితానికి సంబంధించింది కాదు. ఆ విషయంలో మనస్సాక్షి ఏం చెబుతుంటే దాని ప్రకారం వెళ్ళాలి. లేదు కఠినపరచుకుని దానికి వ్యతిరేకంగా వెళితే అప్పుడు ఏమవుతుందంటే దానికంటే అంతగా కీలకమైన విషయాల్లో, అంటే అంతగా కీలకమైన విషయాలు అంటే నైతిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఓకే, అది మరొక జీవన రంగానికి సంబంధించినటువంటిది. అప్పుడు కూడాను ఆ రంగంలో కూడా మనస్సాక్షి కఠినపడగలదు. అది అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఆదర్శవంతంగా అంటే ఐడియల్లీ ఆదర్శవంతంగా, వాస్తవానికి లేఖనాల ద్వారా దేవుడు చెప్పిన దానికి అనుగుణంగా మరింత సంపూర్ణమైన రీతిలో మనస్సాక్షి తయారైనచో అప్పుడు పట్టించుకొనవలసిన అవసరత ఏమీ ఉండదు. అప్పుడు ఆ వ్యక్తికి స్వతంత్రత ఉంటుంది. అంటే మనస్సాక్షి క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు క్లియర్గా ఉంటుంది అని అంటే ఐడియల్లీ లేఖనాలు బైబిల్ ఏం చెబుతుందో దానికి అనుగుణంగా మన యొక్క మనస్సాక్షి ఆ షేప్ అయితే, అంటే మనస్సాక్షి తయారైతే, ఆ విధంగా తయారైతే అప్పుడు ఇక మనస్సాక్షి చెప్పినట్టుగానే వెళ్ళొచ్చు. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. సత్యము ద్వారా అంటే బైబిల్ సత్యం ద్వారా మనస్సాక్షికి బోధించవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను బట్టి చదువుతూ ఉంటే, అది ఆశిస్తే, దాన్ని అన్వయించుకుంటే మన సాక్షికి బోధిస్తుంది ఆ సత్యం. దాని ఆకృతి అంటే ఏ విధంగా షేప్ చేస్తుందో, మన యొక్క మనస్సాక్షిని ఏ విధంగా సత్యం రూపొందిస్తుందో, ఓకే, అది రూపొందిస్తుంది అన్నమాట. అది మార్చుతుంది. లేఖనాలు మనస్సాక్షిని అంతవరకు మనస్సాక్షిని అతిక్రమించుట మంచిది కాదు. ఓకే, మనస్సాక్షిని బట్టి మామూలుగా పోతాం. కానీ ఎలాంటి మనస్సాక్షి? బలహీనమైనటువంటి మనస్సాక్ష, బలమైనటువంటి మనస్సాక్ష, లేకపోతే సంపూర్ణమైనటువంటి మనస్సాక్ష. కాబట్టి మనం బైబిల్ ద్వారా చదువుతూ ఉంటే మన మనస్సాక్షి మారిపోతూ ఉంటుంది.
సంస్కరణ చెందుద్ది. సంపూర్ణంగా ఏది ఉందనుకోండి, కొంచెం మెచ్యూరిటీ బైబిల్ చదువుకుంటే మన సాక్షి చెప్పుద్ది అన్నమాట. ఇది రైటు, ఇది రాంగ్. అంతవరకు మన మనసాక్షి చెప్పినట్టుగా మనం పోవాలి. మూడో విషయం, ఈ అధ్యాయంలో 7 నుండి 13 వరకు సెకండ్ హాఫ్ అన్నమాట. బలహీనుడిగా ఎంచబడిన వ్యక్తి బలహీనమైన సాక్షి అలవాడు. బలహీనుడిగా అంటే ఏంటి అర్థం? బలహీనమైనటువంటి మనస్సాక్షి ఉంది ఆయనకి. అనగా స్వభావ సిద్ధంగా తప్పు కానప్పటికీ ఒక కార్యాన్ని తప్పుగా ఎంచే వ్యక్తి ఈయన. స్వభావసిద్ధంగా, నైతికంగా, స్వభావసిద్ధంగా అది తప్పు కాదు, కానీ ఈయన తప్పు అనుకుంటాడు. ఆయన తప్పుగా ఎంచుతున్నాడు. ఏ విధంగా బలవంతుని కంటే బలహీనుడు ఎక్కువ నియమాలకు కట్టుబడి ఉంటాడు అనేటువంటిది కొంచెం కీలకమైనటువంటి విషయం. బలవంతుని కంటే బలహీనుడు, ఆయనకి ఎక్కువ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి కట్టుబడి ఉంటాడు. కొన్ని రైట్ అయిన రూల్స్, కొన్ని రాంగ్ రూల్స్. అసలు తప్పుగా ఉండే క్రియలకు చెందిన నియమాలను ఇద్దరు పాటిస్తారు. బలవంతుడు, బలహీనుడు ఇద్దరు పాటిస్తారు. ఏంటి అసలు తప్పు అయినటువంటిది అంటే నైతిక జీవితంలో అది తప్పు, వ్యభిచారం తప్పు అనేటువంటి విషయాల్లో ఇద్దరు కూడాను ఒకే విధంగా తలస్తారు. అది తప్పు అంటారు. బలహీనుడు తప్పు అంటాడు, బలవంతుడు తప్పు అంటాడు. అయితే బలహీనుడు మాత్రం నిజంగా తప్పు కాని విషయంలో అది తనకు తప్పుగా ఉంటుంది. అది ప్రాబ్లం. అది నిజంగా తప్పు కాదు. బైబిల్ అది తప్పు అని చెప్పట్లేదు. అది నైతిక జీవితానికి సంబంధించింది కాదు. ఆయన మనసాక్షి అంతకు ముందున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన మనసాక్షి అట్లా ఉంది కాబట్టి అలాంటి మనసాక్షిని బట్టి ఆయన తప్పుగా ఎంచుతున్నాడు. ఎందువలనగా అతను దాని తప్పుగా తలుస్తున్నాడు. ఆయన తలంపును బట్టి. అంతేగాని నిజంగా బైబిల్ ఆ విధంగా చెప్పటం లేదు. నైతికంగా అది తప్పు కాదు, కానీ అతని మనస్సాక్షి అతని పాస్ట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అది తప్పుగా తలుస్తున్నాడు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు 4వ విషయం ఏంటి అని అంటే, ఇతరుల నిమిత్తమై ప్రధానమైన బాధ్యతను పౌలు బలవంతులపై మోపుతున్నాడు. ఇప్పుడే నువ్వు బలహీనుడివి, నువ్వు బలపడు అని ఆయన మీద భారం పెట్టాల. ఏం లేదు దానిలో, నువ్వు తినొచ్చయ్యా అని ఆయన్ని ఒప్పించట్లా. ఎందుకంటే ఆయన తన యొక్క మనస్సాక్షి తప్పని చెబుతుంది కాబట్టి ఆయన తింటలేదు. ఆ విధంగా బలహీనుడైనటువంటి వానిపై పౌలు బరువు మోపట్ల. కానీ బలవంతుడు అంటే తప్పేం లేదు, తింటే స్వతంత్రత ఉన్నది అనేటువంటి ఆ బలహీనుడిపై పౌలు కొంచెం భారం మోపుతున్నాడు. అది ఏంటి అని అంటే, వారి స్వతంత్రతను నిర్బంధము చేస్తున్నాడు. ఆ విధంగా నీకు స్వతంత్రత ఉందయా, కానీ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకో నీ స్వతంత్రత. ఇక వేరే మాటల్లో చెప్తే, నేనేం చేయవచ్చును, ఒక క్రైస్తవుడు అనొచ్చు, నేనేం చేయవచ్చు, నేనేం చేయుటకు అనుమతి ఉంటుంది, బైబిల్ ప్రకారం నేనేం చేయొచ్చు, ఏం చేయకూడదు, నాకున్న హక్కు ఏంటి అని క్రైస్తవులు ప్రశ్నించుట అది సరిపోదు. అది పూర్తి కాదు. తన శిలువ మార్గము పట్టినప్పుడు తన హక్కులపై ఆధారపడని యేసుక్రీస్తును
క్రైస్తవులు సేవిస్తున్నారు. యేసు ప్రభు ఏంటి అక్కడ తన హక్కులపై ఆయన ఆధారపడలేదు, హక్కుల్ని వదిలిపెట్టాడు, హక్కుల్ని పరిత్యాగం చేశాడు, వదిలిపెట్టుకున్నాడు. యేసుక్రీస్తు పరిత్యాగమును అనుసరిస్తూ అతను క్రైస్తవుడు ఏమనుకోవాలి? ఇతరుల నిమిత్తము ఏ హక్కులను నేను విసర్జించుకోవాలి, ఏ హక్కులను పొందుకోవాలి, నేనేం చెయ్యొచ్చు అనేది కాదు. నేను క్రైస్తవుని కదా, యేసుక్రీస్తు తన హక్కులు పోగొట్టుకున్నాడు కదా, వాళ్ళ నిమిత్తమై, బలహీనుల నిమిత్తమై, కాబట్టి నేను దేన్ని పోగొట్టుకోవాలి అని వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అప్పుడు సంపూర్తిగా ఉంటుందన్నమాట. ఏ హక్కుల్ని పొందాలి, ఏ హక్కుల్ని విడిచిపెట్టాలి అనేటువంటిది. ఇప్పుడు మన టాపిక్ అర్థమైంది కదా. తప్పని తలంచి మాత్రాన అది తప్పు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్పట్లేదు తప్పని. ఆయన మనస్సాక్షి, బలహీనమైనటువంటి మనస్సాక్షి అంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి తప్పని చెబుతుంది. బైబిల్ ప్రకారం తప్పు కాదు, నైతిక జీవితానికి సంబంధించింది కాదు అది. ఎవరిని ఆత్మీయ బలహీనులు, బలవంతులు అంటారు? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే బైబిల్ ప్రకారం నైతిక జీవితానికి సంబంధించింది, నైతిక జీవితానికి పోకపోతే ఏదన్నా తినొచ్చు, దేవుడు అన్ని సూచించాడు కదా అనేటువంటి వాడు బలవంతుడు. కానీ ప్రతి దానిలో ఏదో ఉన్నది అని అనుమానంగా తినేటువంటి వాడు బలహీనుడు. కానీ భారం ఎవరి మీద ఉంది? బలవంతుల మీద ఉంది. బలవంతుల యొక్క వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఎదిగేంత వరకు బలవంతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ స్పిరిచువల్ నర్చరెన్స్కి, స్పిరిచువల్ ఎదుగుదలకి బలవంతులు అడ్డు రాకూడదు. వాళ్ళ యొక్క కార్యాలను బట్టి, వాళ్ళ యొక్క స్వేచ్ఛను బట్టి. ఇప్పుడు నా హక్కు, నా ఇష్టం. అవును, దేవుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మనకి స్వతంత్రత ఇచ్చాడు, ఒక హక్కులు ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, అవును నా హక్కు ఉంది, కానీ నా ఇష్టపూర్వకంగా నా హక్కును వదిలేస్తా. ఇది యేసు ప్రభు తీరు. కాబట్టి ఏది తీరు? ఈ తీరా, ఇది తీరా, ఈ తీరు కలిగి ఉండాలి. ఎందుకంటే అది యేసుక్రీస్తు యొక్క తీరు. చాలా విషయాలు మనం దీనికి డీటెయిల్గా ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే మన హక్కుని పట్టుకుని ఇతరులకి నష్టం చేస్తున్నాం, స్వార్థకి నష్టం చేస్తున్నాం, యేసు ప్రభు యొక్క ఘనతకి నష్టం చేస్తున్నాం, దేవుని రాజ్యానికి నష్టం చేస్తున్నాం. నష్టమైనా పర్లేదా? నా స్వతంత్రత, నా ఇష్టం అని చెప్పగలమా? కాబట్టి ఇవి దేనికి సంబంధించినవి ఏంటంటే నైతిక జీవితానికి సంబంధించినవి కావు. ఆ విషయాల్లో మన యొక్క జీవన విధానం ఎట్లా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి. ఎందుకు ఆ విధంగా ఉండాలి అంటే అది యేసు ప్రభు విధానం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.